హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మన thumbnail చూసే ఉంటారు. టాటా ప్లే వారి యొక్క న్యూ కనెక్షన్ ధరలు అనేవి ఇప్పుడు ఎలా ఉన్నవి, సో ఎంత పడుతుంది, ఏ ప్యాకేజీ యాడ్ చేసుకుంటే దాని వ్యాలిడిటీ వస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. చాలా క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. సో ఏంటంటే ఇప్పుడు టాటా ప్లే వారు కొత్తగా వాళ్ళు పెట్టినటువంటి ఆఫర్ ఏంటంటే 3600 పెట్టి మీరు కనెక్షన్ తీసుకుంటే అదే 3600 మీకు క్యాష్ బ్యాక్ రూపంలో ఇస్తున్నాము అని అనౌన్స్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఏంటంటే ఒకేసారి 3600 పెట్టి రీఛార్జ్ చేయించుకున్న వాళ్ళకి డిష్ ఫ్రీ అన్నట్టు అనమాట. సో అంటే మీకు డిష్ అంతా ఫ్రీ వస్తుంది, కానీ షరతు అనేది ఉంటుంది. అంటే ఫ్రీ కనెక్షన్ అని చెప్తున్నారు, కాకపోతే షరతులు లేకుండా ఫ్రీ కనెక్షన్ ఇవ్వడం అనేది అసాధ్యం. అది మీకు కూడా తెలుసు. ఆ షరతు ఏంటంటే ఒకేసారి 3600 పెట్టి రీఛార్జ్ చేయించుకున్న వాళ్ళకి డిష్ ఫ్రీ అన్నట్టు. సో ఏంటంటే మీరు నాకు 3600 మాకు కానీ కట్టారనుకోండి, మీకు డిష్ బిగిపించి ఆ 3600 మీకు బ్యాలెన్స్ రూపంలో ఆ టాటా ప్లే అకౌంట్లో వేసేస్తాము. సో ఏంటంటే వ్యాలిడిటీ ఇది అయిన తర్వాత వ్యాలిడిటీ ఎంత వస్తుంది అన్నది ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ అవుతుంది. సో ఈ 3600 పెట్టి మీరు కనెక్షన్ తీసుకున్న వాళ్ళకి 3600 బ్యాలెన్స్ వేస్తాము, కానీ వ్యాలిడిటీ ఎంతకాలం అనేది స్పష్టత అనేది ఉండదు. ఎందుకంటే వ్యాలిడిటీ అనేది మీరు చూసే ప్యాకేజీని బట్టి, మీరు చూసే ఛానల్స్ని బట్టి ఈ 3600 అనేవి పంచుకుంటాయి. ఉదాహరణకి తెలుగు సూపర్ వాల్యూ హెచ్డి ప్యాకేజీ, అలాగే తెలుగు ధమాలు ఎస్డి ప్యాకేజీ, తెలుగు ధమాలు హెచ్డి ప్యాకేజీ అనేవి 4 ప్యాకేజీలు ఉన్నవి. ఇందులో ఏంటంటే తెలుగు సూపర్ వాల్యూ ఎస్డి, అలాగే తెలుగు ధమాల్ ఎస్డి అనేవి పోర్టబుల్ టీవీలు ఉన్న వాళ్ళకి, చిన్న టీవీలు ఉన్న వాళ్ళకి యాడ్ చేయించుకునే ప్యాకేజ్ అది. సో ఈ హెచ్డి తెలుగు సూపర్ వాల్యూ హెచ్డి, తెలుగు ధమాల్ హెచ్డి అనేవి ఎల్ఈడి టీవీలు ఉన్నవాళ్ళు, స్మార్ట్ టీవీలు ఉన్నవాళ్ళు ఉపయోగించుకునే ప్యాకేజీ. సో ఇందులో ఏంటంటే తెలుగు సూపర్ వాల్యూ వచ్చేసి నార్మల్ వచ్చేసి 265 రూపాయలు ఉంటుంది నెలకు వచ్చి. సో ఇప్పుడు మనం 3600 బ్యాలెన్స్ వేస్తున్నాం కదా, ఆ 3600 డివైడెడ్ బై 265 ఈజ్ ఈక్వల్ టు 13 నెలలు వస్తుంది. సో మీరు ఇంకా ఛానల్ కానీ పెంచుకున్నారనుకోండి, ఇంకా రోజులు తగ్గిపోతుంది. ఇక్కడ 3600కి 3600 మీకు ఇవ్వటమే, కానీ వ్యాలిడిటీ అనేది మీరు చూసే ఛానల్ బట్టి నెలకు ఎంత పడుతుంది అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఉన్నారు మాకు హెచ్డి ప్యాకేజీ కావాలని అంటారు. సో హెచ్డి ప్యాకేజ్ తెలుగు ఛానల్ వరకు 319 రూపాయలు పడుతుంది. అప్పుడు 3600 మనం బ్యాలెన్స్ వేస్తున్నాం కాబట్టి 3600 డివైడెడ్ బై 319 ఈజ్ ఈక్వల్ టు 11 నెలలు వస్తుంది. సో కొంతమంది ఏం చేస్తారు, మాకు జంతువులు కావాలి, కొన్ని స్పోర్ట్స్ ఛానల్ కావాలి, కొన్ని ఇంగ్లీష్ మూవీస్ కావాలి, లేక కొన్ని కిడ్స్ ఛానల్స్ కావాలంటారు. అప్పుడు 319 రూపాయలకి ఇవన్నీ యాడ్ చేయించుకుంటే నెల రీఛార్జ్ పెరుగుతుంది. అంటే ఉదాహరణకి మీరు నెల రీఛార్జ్ 1000 రూపాయలు పెట్టుకున్నారు అనుకోండి, ఇప్పుడు మనం 3600 సుమారుగా 3 నెలలు 15 రోజులే వస్తుంది. సో కాబట్టి ఇక్కడ వ్యాలిడిటీ అనేది మీరు చూసే ఛానల్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఏ ఛానల్ చూస్తున్నారో ఆ ఛానల్కి నెలకు ఎంత అవుతుందో అనే దాన్ని ఈ 3600తో భాగించుకుంటే వ్యాలిడిటీ అనేది వస్తుంది అనమాట. సో మీరు ఛానల్ తగ్గించుకున్న కొద్దికి రోజులు ఎక్కువ కలుస్తుంది, ఛానల్ పెంచుకున్న కొద్దికి రోజులు తగ్గుతాయి. ఇక్కడ ఏంటంటే 3600 అని వస్తామన్నమాట. సో ఇందులో మీకు కనెక్షన్ కావాల్సిన వారు ఏంటంటే ఇటువరకు రోజులు ఎలా ఉండేదంటే 3600 రూపాయలు మాకు ఫోన్పే చేస్తే అప్పుడు మీకు డిష్ పంపించడం బుక్ చేసి బిగించడం అనేది జరిగేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఆన్లైన్లో పెట్టిన తర్వాత ఇప్పుడు మనం యూట్యూబ్లో పెడుతున్నాము, ఎవరెవరో చూస్తారు, చూసి ఇది జెన్యునా కాదా, లేకుంటే ఇంత డబ్బులు మనం ఒకసారి పంపిస్తే వాళ్ళు అసలు నిజంగా పంపిస్తారా, లేకుంటే ఫ్రాడ్ చేస్తారన్న ఆలోచనలు చాలా వస్తున్నాయి. సో అందుకనే మేమేంటంటే రిక్వెస్ట్ పెట్టాము కంపెనీ వాళ్ళకి, ఇలాగైతే కుదరదండి, ఎందుకంటే క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నారని. సో అందుకు కానీ వాళ్ళు ఏంటంటే కొంచెం మనకేంటంటే కొంత అవకాశం ఇచ్చారు. కాకపోతే ఏంటంటే అవకాశం పూర్తిగా అనేది ఇవ్వలేదు. సో మీకు ఎవరికైనా కనెక్షన్ కావాలనుకుంటే ముందు 900 రూపాయలు మాకు ఫోన్పే చేసి అడ్వాన్స్ అనేది ఇచ్చి మీ అడ్రస్ చెప్తే మీరు ఫోన్ మాట్లాడుతూ ఉండగానే, నాతో ఫోన్ మాట్లాడుతూ ఉండగానే కనెక్షన్ అనేది బుక్ చేస్తాను. మిగతా 2700 రూపాయలు టెక్నీషియన్ మీ ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఫోన్పే చేయాలి. సో కొంతమంది ఏంటంటే చేతికి క్యాష్ ఇస్తామని అంటున్నారు. సో చేతికి క్యాష్ ఇస్తే అక్కడ టెక్నీషియన్కి ఆ లాగిన్ చేసి ఆ రీఛార్జ్లు చేసేది నేను కాబట్టి నాకు అమౌంట్ వస్తేనే కదా నేను చేయగలుగుతాను. సో టెక్నీషియన్ మీరు ఆ చేతికి అమౌంట్ ఇచ్చినా ఆ టెక్నీషియన్ అయినా సరే నాకు ఫోన్పే చేయాలి, లేదా మీరన్నా చేయాలి. సో ఏదేమైనా నాకు వస్తేనే నేను అక్కడ మీకు రీఛార్జ్ చేయటం అనేది జరుగుతుంది. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ అవకాశం ఏంటంటే ముందు డిటిహెచ్ అనేది మీకు కనెక్షన్ అనేది, కొత్త కనెక్షన్ అనేది మీకు బుక్ చేయాలి అంటే ఖచ్చితంగా ముందు 900 రూపాయలు పెట్టుబడి నేను పెట్టాల్సిందే.
సో కాబట్టి ఆ 900 నాకు ఫోన్పే చేసి మీరు నా స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ చెప్తే మీరు నాతో ఫోన్లో మాట్లాడుతూ ఉండగానే నేను బుక్ చేసేస్తాను. మీకు మెసేజ్లో వచ్చేస్తాయి. టెక్నీషియన్ ఏంటంటే వచ్చి బిగిచ్చే సమయంలో మిగతా 2700 నాకు పంపిస్తే నేను మళ్ళీ మీకు రీఛార్జ్ చేసేస్తాను. ఇందులో మీకు పోయేది ఏం లేదు, మోసం ఏం లేదు. మీకు కావాల్సినప్పుడు టెక్నీషియన్ వచ్చిన తర్వాత ముందు అయినా మీరు నమ్ముకుంటే పంపించవచ్చు. లేదు ఈ ఫ్రాడ్ జరుగుతుందేమో అన్న ఇదిగా మీకు అనిపిస్తే ఇబ్బంది ఏం లేదు. నా ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద పెడుతున్నాను కదా, మీరు నాతో ఫోన్లో మాట్లాడచ్చు, లేకుంటే వీడియో కాల్ చేసి మాట్లాడవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అవసరమైతే నేను మా ఇంటి లొకేషన్ మీకు పెడతాను కనెక్షన్ బుక్ చేసే సమయంలో, ఎందుకంటే మీకు నమ్మకం కోసము. ఇందులో ఫ్రాడ్ ఏం లేదు. సో ఫ్రాడ్ చేసే అంత అవకాశం లేదు 900లో. ఎందుకంటే నేను 11 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. సో 900 రూపాయల కోసం నేను ఫ్రాడ్ చేసి ఊరు మార్చలేను. నేను కూడా పేదవాడినే, కష్టపడి పని చేసుకుని బతికే ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తిని. సో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మీరు దీంట్లో జెన్యూన్ ఏదైతే దీంట్లో ఇదేం లేదు. అందుకని అడ్వాన్స్ 900 అనేది కట్టి మిగతా డబ్బులు టెక్నీషియన్ వచ్చిన తర్వాత నాకు ఫోన్పే చేస్తే నేను రీఛార్జ్ చేసేస్తాను. అయితే ఇందులో ఏంటంటే మా కంపెనీ రూల్స్ ప్రకారముగా ఒక డిటిహెచ్ బిగించాలి అంటే మనం ఒకసారి బుక్ చేసిన తర్వాత 4 గంటల లోపు బిగించాలి. అది మా కంపెనీ రూలు. సో మీరు బుక్ చేసుకుంటే ఒక 4 గంటల లోపు టెక్నీషియన్ వచ్చి బిగిస్తాడు. కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏరియాను బట్టి టెక్నీషియన్ వేరే వాళ్ళకి చోటకి వెళ్ళి ఉన్నారనుకోండి, ఆ 4 గంటల లోపు రాలేకపోవచ్చు. లేదా ఒకవేళ ఆ రోజుకి టెక్నీషియన్ అందుబాటు లేకపోతే ఒక పూట ఒక రోజు టెక్నీషియన్ ఖాళీని బట్టి లేట్ అయి ఉండొచ్చు. కానీ మా రూల్స్ ప్రకారం అయితే 4 గంటలే. సో దాన్ని బట్టి ఏదైనా బుక్ చేసిన తర్వాత ఒక గంటలోపే మీకు ఫోన్ వచ్చేస్తుంది. ఆ కంపెనీ నుంచో టెక్నీషియన్ నుంచో మీ ఏరియా సర్వీస్ పాయింట్ నుంచి ఫోన్ వస్తుంది. దాన్ని బట్టి మీరు ఏంటంటే ఎప్పుడు వస్తారో ఏంటని కనుక్కొని దాన్ని బట్టి మీరు చేయించుకోవటం అనేది జరుగుతుంది. సో నేను కూడా మీకు బుక్ చేసిన తర్వాత నేను కూడా ఏం వదిలిపెట్టను. మీకు కనెక్షన్ బిగించేంత వరకు నేను కూడా మీకు టచ్లోనే ఉంటాను. ఎందుకంటే అది నా బాధ్యత కాబట్టి. టెక్నీషియన్ ఏంటంటే వచ్చిన తర్వాత మామూలుగా కంపెనీ రూల్స్ ప్రకారంగా ఇంకా ఎక్స్ట్రా ఇన్స్టాల్ ఛార్జెస్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అసలు లెక్క అయితే. కాకపోతే ఏంటంటే ఫార్మాలిటీస్ కోసం కొన్ని ఏరియాల్లో 100-200 టెక్నీషియన్ బిగించినందుకు అడిగే అవకాశం ఉంది. అది ఇచ్చేది ఇవ్వండి, అది మీ ఇష్టం. మీకు ఇష్టమైతే ఇవ్వండి, లేకుంటే లేదు. దాని గురించి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఏదైనా టెక్నీషియన్ ఫార్మాలిటీస్ కోసం 100-200 అడిగితే ఇస్తే ఎప్పుడన్నా రిపేర్ వచ్చింది అనుకోండి, ఫోన్ చేసినప్పుడు త్వరగా డబ్బులు ఇస్తున్నారు, త్వరగా రెస్పాండ్ అవుతే బాగుంటుంది. అలాంటి ఆలోచనలు ఉంటాయి. లేదనుకోండి ఇది ఆన్లైన్ కంప్లైంటే కదా, రావు కదా అని కొంచెం లేట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనా కంపెనీ రూల్స్ ప్రకారం అయితే ఇంక ఎక్స్ట్రా ఏం లేదు, 3600. అది ఒకసారి గమనించండి. సో అయితే మీకు ఏ ప్యాకేజీ కావాలి, 265 లేదంటే 290 రూపాయలు, ఈ ప్యాకేజీల్లో ఏమేమి ఛానల్స్ వస్తాయి అనేది మీకు లిస్ట్ అనేది మీరు నాకు వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అయినప్పుడు, అది ఫోన్ చేసి కాంటాక్ట్ అయినప్పుడు నేను మీకు చెప్తాను. అలాగే హెచ్డి ప్యాకేజీలో ఏమేమి ఛానల్స్ వస్తాయి మీకు వాట్సాప్లో నీకు అప్పుడు స్క్రీన్ షాట్లు అనేది పెట్టేస్తాను. సో మామూలుగా ఇప్పుడు కూడా మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను. కాకపోతే ఏంటంటే క్లారిటీగా ఉండవు కాబట్టి మీకు వాట్సాప్లో మీరు నాకు ఫోన్ చేసినప్పుడు పెట్టొచ్చు. సో ఎవరికైనా కానీ టాటా ప్లే కనెక్షన్ తీసుకున్న వాళ్ళు పూర్తి డీటెయిల్స్ కావాలంటే దయచేసి నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా ఫోన్ నెంబర్ అయితే స్క్రీన్ మీద పెడుతున్నాను కదా, ఇదే నెంబరు. సో ఇంకా వీడియో లాంగ్ అయిపోతుంది, ఎందుకంటే మాట్లాడటం బాగోదు. ఏదేమైనా మీ కనెక్షన్ కావాల్సిన వాళ్ళు దయచేసి నన్ను కాంటాక్ట్ అవ్వండి, పూర్తి డీటెయిల్స్ తీసుకోండి, మీకు నచ్చితేనే కనెక్షన్ తీసుకోండి. సో నాదైతే జెన్యూనే, ఎలాంటిది ఇది లేదు. నేను 11 సంవత్సరాల నుంచి ఇందులో ఉంటున్నాను. మన ఇండియా వైజ్లో ఎక్కడికైనా నేను కనెక్షన్ అనేది పంపించగలను, ఆ స్తోమత నాకు ఉంది. సో ఏంటంటే అడ్వాన్స్ 900, మిగతా 2700 మనకి టెక్నీషియన్ ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది. అయితే వచ్చే నెల నుంచి ఏంటంటే ఆగస్టు నెల నుంచి 100 తగ్గొచ్చు, పెరగొచ్చు. ఎందుకంటే ప్రతి ఆగస్టులో రేట్లు అనేది మారటం జరుగుతుంది. 100 పెరగొచ్చు, తరగొచ్చు. ప్రస్తుతం ఈ నెల వరకు అయితే 3600 ఉంది. సో వచ్చే నెల నుంచి 3500 అవ్వచ్చు, లేకుంటే 3700 అవ్వచ్చు, 100 అటు ఇటుగా. సో అంతే. ఆ రోజు మీకు ఎప్పుడు కావాలంటే ఈ వీడియో మీరు ఎప్పుడు చూసినా నాకు కాంటాక్ట్ అవుతే ఏ రోజు రేటో ఆ రోజు చెప్తాను. సో ప్రస్తుతానికైతే 3600 నుంచి 3600 క్యాష్ బ్యాక్, అంటే డిష్ ఫ్రీయే, కాకపోతే ఒకేసారి 3600 పెట్టి రీఛార్జ్ చేయించుకున్న వాళ్ళకి. సరేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.